బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. స్పాట్ లో 6 చనిపోగా హాస్పిటల్లో మరో 2 చనిపోయారని చెప్పారు ఐజీ సత్యనారాయణ. ప్రమాదంలో చాలా మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నామని వివరించారు. విచారం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సిఘాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 8 మంది కార్మికులు మృతి చెందారు. 26 మంది కార్మికులు గాయపడ్డారు. స్పాట్లో 6 చనిపోగా 2 చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు మంత్రి దామోదర రాజనరసింహ. ఘటన జరిగిన కంపెనీ లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ ని చూశారు మంత్రి. ప్రమాద తీరును అధికారులతో అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఈ ఘటనపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. కాసేపట్లో స్పాట్ కి చేరుకోనున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అయిపోయింది. ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు. అంత గందరగోళమైన పరిస్థితి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనే పెట్టాలి కదా. కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా? టోటలీ రెస్పాన్సిబుల్. ఇది పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా ఇది 3వ సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్నూర మండలంలో కూడా ఆ మధ్య ఒక బ్లాస్ట్ జరిగితే ఐ థింక్ 5 అనుకుంటా. ఆ రోజు 5 చనిపోయారు. 5 చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఈ సంఘటనల మీద విచారణ జరపండి. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఈ బ్లాస్ట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహితంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. స్థానిక మంత్రి, కలెక్టర్ అందరు లోపలనే ఉన్నారు. మరి లోపం ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది? లోపల మినిస్టర్ గారు అయితే నాకు కనబడలేదు. కలెక్టర్ గారు నేను అడిగాను, ఎంతమంది కలెక్టర్ గారు షిఫ్ట్ లో ఉన్నారు అంటే తెలియదు. మార్నింగ్ షిఫ్ట్ లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ కలెక్టర్. అసలు ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నేను చెప్పాను కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, మీడియాకు ఒక ఫోన్ నంబర్ ఇవ్వండి, సో దట్ వాళ్ళ బంధుమిత్రులు ఫోన్ చేస్తారు. రిలీజ్ ఎ ఫోన్ నంబర్.